ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మరొక దినం ముందు కొద్ది దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఏమనగా ఈరోజు దేవుని యొక్క మాటను మనం చూసినట్లయితే మరొకసారి అక్కడ చూస్తున్నప్పుడు మనిషి ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు. మనిషి ఏమి విత్తుతాడో భూమిలో అదే రీతిగా అదే పంటను కోస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటిదంటే 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. చూడండి, ఎక్కడ చూసినట్లయితే మోసపోకుండి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుడు చెబుతున్నటువంటి మాట, మనిషి ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడని దేవుడు చెబుతున్నాడు. అదే రీతిగా మనిషి వరి విత్తనం విత్తితే వరి పంటని కోస్తాడు, గోధుమ విత్తనాలు విత్తితే గోధుమని కోస్తాడు. మరి మనిషి విత్తిన ప్రతి ఒక్కటి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఈ యొక్క విత్తనమును వాక్యముతో దేవుడు పోల్చాడు. వాక్యం అనే విత్తనమును మనిషి హృదయంలో నాటబడాలి అని దేవుడు చెబుతున్నాడు. దయచేసి వింటున్న మీరు మీ హృదయంలో వాక్యము విత్తబడుతుందో లేదో ఒకసారి ఆలోచన చేసుకున్నాలని దేవుడు చెబుతున్నాడు. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథం దేవుడు చెబుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక మాటను ఆయన ఎప్పుడు కూడా ఒక ఆలోచన చేస్తూ ఉండేవాడు. చూడండి, 4వ వచనం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కానానీయుల మీదకి యూదా వంశమును పోయినప్పుడు యెహోవా కానానీయులను పెరిజీయులను వారికి అప్పచెప్పాను గనుక వారు బెజేకులో 10,000 మంది మనుషులను హతం చేసేది. వారును బెజేకులో అదోని బెజేకును చూసి వానితో యుద్ధము చేసిరి. కానానీయులు పెరిజీయులు హతము చేసిరి. అదోని బెజేకును పారిపోగా వారును అతని తరిమి పట్టుకొని అతనిని చేతులను కాలు చేతులను బొటన వేలను కోసివేసిరి. అప్పుడును అదోని బెదెకును తన కాలు చేతులు బొటన వేలను కొయ్యబడి 70 మంది రాజులను ఆ భోజనపు బల్ల క్రింద మొక్కలు వేరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకును ప్రతిఫలమిచ్చెను. వారు యెరూషలేమునకు అతనిని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. దేవుడు చెబుతున్నటువంటి మాట ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదోని అనే ఒక రాజు ఉన్నాడు ఇక్కడ. ఆయన ఎప్పుడు కూడా చాలా మందికి యుద్ధం మీదకి వెళుతూ ఉన్నప్పుడు చాలా మంది యొక్క సైనికులలో కత్తితోటి తన బొటనవేలును కోస్తూ ఉంటుండే, హతం చేస్తూ ఉంటుండే. అదే రీతిగా ఇక్కడ చూసినట్లయితే పెరిజీయులు కానానీయులు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి చూస్తున్నప్పుడు అదోనిని పట్టుకొని ఆయనను తరిమి ఏం చేశారంట, బొటన వేలును కోసేశారంట. దేవుడు చెప్తున్నటువంటి మాట. అందుకొరకు అదోని ఏమంటున్నాడంటే నేను ఏమి చేసి తిన్నానో నాకదే జరిగినదని దేవుడు ముందల ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తుంటున్నాం.
ఎందుకనగా మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు పంట అని దేవుడు చెబుతున్నాడు. నిజంగా ఈ బొటనవేలు చాలా విలువైనవి. ఈ బొటనవేలు లేకపోతే ఈ నాలుగేళ్ళు ఏం పని చెయ్యవు. నాలుగేం పని చెయ్యవు. ఈ బొటనవేలుతోటి చాలా బలమైనది. ఆ బలమైనది తీసివేయాలని అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఆ బలమైనది ఒకవేళ నువ్వు తీసేసినట్లయితే, నీ హృదయముల నుండి వాక్యం అనేది బలమైనది తీసేసినట్లయితే, దేవుడు నీ దగ్గర నుండి ఏం పని చేయలేకపోతాడు. అందుకొరకు దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆ మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ అదోని చెప్తున్నటువంటి మాట ఏంటంటే 6వ వచనం మరొకసారి చూసినట్లయితే, అదోని బేజకునకు పారిపోగా వారు అతని ధర్మి పట్టుకొని అతని కాలు చేతులు బొటనవేలును కోసివేసిరి. అప్పుడు అదోని బెజకును తన కాలును చేతులు బొటనవేలును కొయ్యబడి 70 మంది రాజులు ఆ భోజనపు బల్ల క్రింద మొక్కలు వేరుకొనుచుండిరి. నేనును చేసినట్లే దేవుడు నాకును ప్రతిఫలమిచ్చినని వారును యెరూషలేమునకు అతనిని తోడుకొని పోగా అతడు అక్కడ చచ్చిపోయాను. నిజం చెప్తున్నానండి, దయచేసి మాటలు వింటున్నా ప్రతి బిడ్డకు నేను చెప్తున్నటువంటి మాట, మనిషి ఏమి విత్తుతాడో అదే పంటకు వస్తాడని దేవుడు చెబుతున్నాడు. దయచేసి మాటలు వింటున్నా మీరు అదోని అనే ఒక మనిషిని చూసినట్లయితే తన రాజ్యం పరిపాలనలో ఏమనుకున్నట్టు తెలుసా? మనం చూసినట్లయితే కానానీయులు కానీ, యూదా వంశములు కానీ, అక్కడ పెరుజీయులు కానీ ఎవ్వరు లేకుండా చేద్దామని అనుకున్నారు. కానీ వాళ్ళ బలము లేకుండా చేద్దామని అనుకున్నారు. కానీ ఆయననే బలము లేకుండా దేవుడు నన్నే చేశాడు కదా. ఈరోజు ఒకరి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు వాని కీడుని గురించి ఆలోచన మాట్లాడదు, మేలు గురించి మాట్లాడాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దయచేసి లోకంలో జీవిస్తున్న అందుకొరకే అంటున్నాడు దేవుడు చెబుతున్నటువంటి మాట. గలతీయులకు రాసిన పత్రికలు అంటున్నారు దేవుడు చెబుతున్నటువంటి మాట 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మోసపోకుండి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఒకవేళ నువ్వు మనిషి లోపల యథార్థత లేకపోతే, చీకటిగా ఉంటే చీకటి నిండుతూ ఉంటారు. నువ్వు కపటము ఉంటే కపటంగానే నిండుతుంటారు. నువ్వు కొన్ని దేశించినట్లయితే అది యొక్క పంటనే ఉంటుంది అని దేవుడు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. దయచేసి మాట వింటున్న మీరు మర్చిపోకుండా, అదోని అనుకున్నాడు దేవుని యొక్క శబ్దం లేకుండా చేద్దామని అనుకున్నాడు, దేవుడు మాటలు లేకుండా చేద్దామని అనుకున్నాడు, దేవుని మాటలు వినకుండా చేద్దామని అనుకున్నాడు. ఈ రోజు చూసినట్లయితే చాలా మంది మందిరానికి వస్తున్న ప్రతి బిడ్డే నిజం చెప్పాలంటే మందిరానికి రానియక బిడ్డలుగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. దయచేసి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి ఆలోచన చేసుకుంటే, దేవుడు చెప్తున్నటువంటి విలువైన మాట, మనిషి ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడని దేవుడు చెప్తున్నాడు. భూలోకంలో ఉన్నందుకు మంచిగా బ్రతకాలి, మంచిగా మాట్లాడాలి, మంచి ప్రేమ కలిగి ఉండాలి, అందరితో శాంతి సమాధానంతో ఉండాలి, దేవుని పోలి మనుషులు నడుచుకోవాలని దేవుడి లోకానికి వచ్చి నన్ను పోలి మీరు నడుచుకొని అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా జీవిస్తున్న ప్రతి బిడ్డ ఖచ్చితంగా మంచి ఫలములే భూలోకంలో వాళ్ళు చూస్తుంటారు, ఫలించే బిడ్డలుగా ఉంటారు. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.